ఒక వ్యక్తి డ్రైవర్గా ఎక్కువ పనిచేస్తూ కుటుంబంతో భోజనం చేయడానికి కూడా సమయం లేకుండా పోయింది. సాయంత్రాల్లో మంచి ఉద్యోగం కోసం తరగతులకు వెళ్ళేవాడు. అతని కుటుంబం తక్కువ సమయంపై అసంతృప్తి చెందింది. కాని ఆ వ్యక్తి ప్రతిసారీ ఇది మీకోసమే అని చెప్పేవాడు. ఒకరోజు పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఎక్కువ జీతంతో ఉద్యోగం పొందాడు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయగలిగినా కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాడు. ఆ వ్యక్తి మరింత కష్టంతో పదోన్నతి పొందాడు. భార్యకు సహాయం కోసం పని మనిషిని పెట్టి పెద్ద ఇంటి కోసం మరింత కష్టపడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారాలు కూడా కష్టపడేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి మరొక పదోన్నతి పొంది అందమైన పెద్ద ఇల్లు కొన్నాడు. అతను తన కుటుంబంతో ఇక మీకే ఎక్కువ సమయం కేటాయిస్తాను అని చెప్పాడు. కాని ఆ మరుసటి ఉదయం అతను మేలుకోలేదు. జీవితం చిన్నది కాబట్టి కుటుంబానికి సమయం కేటాయించడం అవసరం అని ఈ కథ సారాంశం. డూ సబ్స్క్రైబ్.